Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM నేను మీ సిద్ధు వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది గిత్త అని చెప్పి గింతనేనా అన్నట్టు చూడొద్దు, గుద్దుతే గోడలు కూడా గుబేలు అంటే అట్లాంటి గిత్త, ఒంగోలు గిత్త సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఎస్, రామ్ పోతినేనిస్ ఒంగోలు గిత్త. ఇక తెరెత్తి స్టోర్లో కడుగు పెడితే నారాయణ ఇంకా ఆయన కొడుకు ఎగేసుకుని పరిగెత్తుకుంటూ పోతుంటారు. రేషన్ బియ్యంలో రియాయితీ వచ్చిందనో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ అవుతుందనో కాదు, ఒక గుండైన దుర్గా పరిగెత్తిస్తుంటాడు. ఈ సినిమా ప్రొడక్షన్ లో యాక్షన్ సీక్వెన్స్లకి, సెట్లకి, ప్రాపర్టీలకి వీటికంటేను డ్రై క్లీనింగ్ కి ఎక్కువ పడి ఉంటుంది. ఎందుకంటే సీన్ వెనక్కి తీసుకుని 2001కి వెళ్తే ఫ్లాష్ బ్యాక్ లా ఓ చిన్న పోరగాడు ఉంటాడు. అవాకయ్యారా అని అవాకయ్యేంత తెలుపు ఉంటుంది తన షర్టులో. హర్షద్ మేహతా స్టాక్ మార్కెట్ ఎంటర్ చేసినట్టు మనోడు ఒంగోలులోని మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు. అప్పట్లోని ఏ మార్కెట్ స్ట్రాటజీస్ లేకుండా, ఏ ఎంబీఏ లేకుండా మార్కెట్నే గడగడలాడించి ఒక స్ట్రాటజీతో సేల్స్ చేసేసి ఏకంగా ఆ ఏరియా చైర్మన్ ఆదికేశవుల్ని కూడా ఇంప్రెస్ చేస్తాడు. దండేసి దండం పెట్టుడు, ప్రసాదం పెట్టి పులిహోర లాగేసుడు, ఇట్లాంటి పనులు చేయరు. కానీ ఆదికేశవుడు అంటే దేవుడు లెక్క ఆ మార్కెట్కి. ఓ మోస్తరుగా బిజినెస్ మ్యాన్ అనుకో. ఇక బండి బుక్ చేసుకుని ఓటీపీ చెప్పేసి ఎక్కేస్తే ఫ్యూచర్లోకి వచ్చేద్దాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడే నిమ్మకాయలని నల్లిబొక్కల రేటుకి అమ్మినోడు ఇప్పుడు 4 షాపులకు ఓనర్ అయింటాడు. కూరగాయల మార్కెట్లో శ్యామ, సినిమాలో డ్రామా, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టాల్సిందే. అప్పుడే సినిమా ముందుకు పోతుంది కదా. ఆదికేశవులు కూతురైన సంధ్యతోనే ప్రేమలో పడిపోతాడు. అక్కడున్న ఎమ్మెల్యే ఈ మార్కెట్ అంతా ఊరవతలకు షిఫ్ట్ చేసేసి ల్యాండ్ అమ్ముకొని పెద్ద రిచ్ అయిపోవాలని ప్లాన్ చేస్తుంటాడు. ఈ ప్రాసెస్లో ఆదికేశవులు పాలలో కడిగిన ముత్యం కాదు, పైకాన్లో ఒక మూలకు తగిలేసిన బ్రష్ లాంటోడు, అంత నీచమైన వాడు అని తెలిసిపోతుంది. ప్రపంచానికంతా పరమ సేవకుడిలాగా కనిపించే ఈ ఆదికేశవులు లోపల ఇంత పాపిస్తాడా అని తెలుసుకుని దేవుళ్లాగా భావించే వైట్ ఏమో ఇప్పుడు బ్లాక్ అయిపోతాడు. తర్వాత కోపంతో రెడ్ అయిపోతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేకి ఆదికేశవులు ఈ ల్యాండ్ ఇస్తలేడని తెలుసుకుని వైట్ని తీసుకొచ్చి మార్కెట్ చైర్మన్ చేస్తాడు. మరి చెడ్డోడని ఆదికేశవులు చేతులు జోడి పెట్టి చమచకలాడతాడా? ఎమ్మెల్యేని మడతపెట్టి మడత కాజాల నుంచి జ్యూస్ వచ్చేంత వరకు కొడతాడు. ఇంకేముంది, చేసేది లేక ఎమ్మెల్యే మళ్ళా ఆదికేశవులనే చైర్మన్ లాగా అనౌన్స్ చేస్తాడు. నిమ్మకాయల అమ్ముడే నాసా ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేసే మన వైట్ ఊకుంటాడా? సరేరా బై, నువ్వు చైర్మన్గా కూర్చో, తప్పులేదు. కానీ నాకు నీ కూతురునిచ్చి పెళ్లి చేయని అందరి ముందర అడుగుతాడు. ప్రపంచానికంతా ఆదికేశవులు పిశాచోడా, మంచితనం అనే ముసుగుకి వైట్ పౌడర్ వేసుకొని ఓకే అని చెప్తాడు. మన వైట్కి ఒక మంచి పార్ట్నర్ ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఆలన పాలన అన్నీ చూసుకుని ఉంటాడు. అన్నది కదా, తను తాగున్నప్పుడు ఒకరోజు డెడ్లీ ట్రూత్ని రివీల్ చేస్తాడు. తినకొక్క తండ్రి ఉన్నాడని, తను యాక్సిడెంట్లో చనిపోయిన విషయం అబద్ధమని, అసలు ఈ మార్కెట్కి అంతా చైర్మన్ నారాయణ అయినా మీ నాయనేనని గడగడగడగడ వాగేస్తాడు. సరే మనోడు మా నాయన ఎవరు, ఏం కథ, ఏం తెలుసుకుందామని చెప్పేసి అడిగితే, మీ నాయన ఇప్పుడు ప్రస్తుతానికి సీక్రెట్ లైఫ్ లీడ్ చేస్తున్నారా, మీ నాయన చనిపోయినాడని నీకు అబద్ధం చెప్పినావు, అవమానం తట్టుకోలేక ఏదో ఒక మూలలో త్రిపురలో దాక్కున్నాడని చెప్తాడు. ఇది వాస్తవమా కాదా అని తన ఫ్రెండ్ అయిన దుర్గాను పంపించి చెక్ చేపిస్తే ఆయనకు అసలు దొరికేస్తాడు. చివరికి తెలిసేది ఏంటంటే నారాయణ గారు నిజంగానే మంచి ఆయనని, ఆయన ఒకప్పుడు ఈ మార్కెట్కి అంతా చైర్మన్ అని, తనతో పాటే తిరుగుతుండే ఆదికేశవుల వల్ల నాయనకి జలస్ అయిపోయి నేనే చైర్మన్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేసిన తర్వాత కూడా యునానిమస్గా నారాయణ గారిని చూస్ చేసుకున్నారని బాధపడిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయింటాడు. సరే కొడుకున్నాడు కదా, మంచోడు కదా అని ఆదికేశవులను ఆ మార్కెట్కి అంతా చైర్మన్ చేస్తాడు. అత్యాస ఉన్నోనికి అంతఃపురం అందించినట్టు ఇక్కడ కూడా స్కామ్లు చేయడం స్టార్ట్ చేస్తాడు ఆదికేశవులు. మార్కెట్లో ఉన్న పేదవాళ్ళకంతా ఫుడ్ అందియాలి, ఒక షెల్టర్ అంటూ ఇవ్వాలి, దానికి మీరు అందరు డొనేషన్ చేయండి అని చెప్పేసి డబ్బులు తీసుకొని దాన్నంతా బ్లాక్ మనీ లాగా స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న నారాయణ, నువ్వు అవన్నీ టెన్షన్లు తీసుకోవద్దు, ఎవరెవరికి ఏమేమి కావాలో ఎంతెంత కావాలో నేను ఇచ్చుకుంటా, నువ్వు కలెక్షన్ చేసి దాన్ని సైడ్ చేసే అవసరం ఏం లేదని చెప్పి ఆదికేశవుల్ని సైడ్ చేయబోతే మార్కెట్కి జరగాల్సిన మంచిని మంచి కానికుండా చేస్తున్నాడు అని చెప్పి ఆదికేశవులు నారాయణ మీద చెడు నిందలేస్తాడు. నేను కాదు మొర్రో అని నారాయణ ఎంత మొత్తుకున్నా గానీ ఊరంతా ఎలేస్తుంది. ఇక అవమానం తట్టుకోలేక కొడుకుని ఇక్కడ వదిలేసి త్రిపురలో బతుకుతుంటాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. వాళ్ళ నాయనకి జరిగిన అవమానానికి మళ్ళా తిరిగి అదే మర్యాద రావాలా, ఈ 2 టాస్క్లు అకాంప్లిష్ చేయాలా, దాంతోపాటు ఆదికేశవులు కూతుర్ని పెళ్లి చేసుకోవాలా, మార్కెట్కి రైట్ చైర్మన్గా తను కూర్చోవాలా. పెద్ద స్కెచ్చే. దీనికో మాస్టర్ ప్లాన్ ఇస్తాడు. హైదరాబాద్కి వచ్చి ర్యాండమ్గా ఒక 4 పోలీస్ ఆఫీసర్స్ లాగా తయారు చేసి రకరకాల మార్కెట్లలో పోయి సీక్రెట్ మిషన్స్ చేస్తున్నట్టు బిల్డప్ ఇప్పిస్తాడు. ఈ విషయం కాస్త ఆదికేశవులు శవన పడుతుంది. తన దొంగ అసిస్టెంటు, ఈ క్రైమ్ పార్ట్నర్ అయిన బంకుగాని పిలిపించి, అరే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని రాపో, మనం జాగ్రత్తగా ఉందాం అంటే బంకుని ఇన్ఫ్లుయెన్స్ చేసి, బంకుకేమో వీళ్ళంతా పోలీస్ ఆఫీసర్సు, మార్కెట్లో ఉన్న లావాదేవీలు, ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులున్నాయి, ఎవరెంతెంత స్కాములు చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుని ఇంకొచ్చిన స్పెషల్ ఫోర్స్ అని చెప్పిస్తాడు. ఈ విషయం ఏది ఆదికేశవులకు తెలియకుండా సీక్రెట్గా మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ నిజంగా ఆదికేశవులు ఇన్ని రోజుల నుంచి సిన్సియర్గా డబ్బులు సంపాదించినాడంటే టెన్షన్ తీసుకోడు, ఉన్నట్టే ఉంటాడు.
కానీ దొంగ డబ్బులు ఎత్తి పెట్టుకున్నాడు, కలెక్షన్లు చేసుకున్న ఆ డబ్బులన్నీ తన ఖాతాలో పెట్టుకున్నాడంటే మాత్రం ఆ డబ్బుల్ని ఎట్లన్నా చేసి వేరే మకాంకి మార్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు. ఇదే మీ ప్రూఫ్ అని చెప్తాడు. జనాలంతా వైట్ నమ్మి పొదలలో దాక్కుంటారు అనుకున్నట్టే. అదే రోజు రాత్రి 2-3 గంటల టైంలో తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఒక సంచిలో వేసుకొని తన అసిస్టెంట్స్ అందరిని వేసుకుని ముంబైలో ఉన్న తన బినామీ దగ్గర చేర్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఎగ్జాక్ట్లీ ఈ టైంలో నారాయణ గారు ఎంట్రీ ఇస్తారు. అరే నువ్వు చేస్తున్న తప్పురా, జనాల డబ్బులురా, వాళ్ళ పొట్ట కొట్టద్దురా అంటే ఎగ్జాక్ట్లీ ఆ టైంలో ఆదికేశవ నిజ రూపం బయటకు వస్తుంది. అవునరా, నేను చేసింది అన్యాయమేరా, జనాల్ని తొక్కి నే పైకి వస్తారా, ఈ మార్కెట్లో ఒక్కడు కూడా నిన్ను నమ్మడు, నీ మీద ఉన్న బ్లాక్ మార్కెట్ లాంటిది అనగానే ఈ విషయం అంతా చూస్తున్న మార్కెట్ వాళ్ళు ఎవరు నిజం ఎవరు నిజాయితీతో ఉన్నారో తెలుసుకుని ఆదికేశవని తన అసిస్టెంట్స్ అందరినీ పొట్టు కొట్టి పాయింట్ నెంబర్ 1 నారాయణకు కావాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. పాయింట్ నెంబర్ 2 నిజాలు తెలుసుకున్న తర్వాత అయ్యే మాటలు సైడ్లో పెట్టి తన జీవితం తన చాయిస్ తీసుకుని వైట్ని పెళ్లి చేసుకుంటుంది. 3 యునానిమస్గా మార్కెట్ అంతా వైట్ని ఆ మార్కెట్కి చైర్మన్గా నిలబెడతారు. ఆ ల్యాండ్ మిగులుతుంది, ఆ మార్కెట్ మిగులుతుంది. ఇది అల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.